అందరికీ నమస్కారం. ఈరోజు మనం కార్తీక పురాణంలో 11వ రోజు 11వ అధ్యాయమైన మందరుని చరిత్ర గురించి తెలుసుకుందాం. కార్తీక మాస మహత్యమును కొనసాగించసాగాడు వశిష్ఠుడు. శ్రద్ధగా వింటున్నాడు జనకుడు. కార్తీక మాసమందు విష్ణువుని అవిసపులతో పూజించిన వారు చాంద్రాయణ వ్రతఫలము పొందెదరు. దర్భగడ్డిచే కాని దూర్వాలుచే కాని విష్ణువును పూజించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగును. రంగు వస్త్రాలను అలంకరించి విష్ణువును పూజించిన వారికి విష్ణులోకము లభించును. నదీ స్నానము చేసి దేవాలయములో కార్తీక పురాణము వినువారును పఠించువారును సమస్త పాపముల నుండి విముక్తులై అంత్యమున వైకుంఠమున చేరి విష్ణు సేవకులు అయ్యెదరు. దీనికి సంబంధించిన కథ ఒకటి చెబుతాను, శ్రద్ధగా వినుము. కళింగ దేశమున మందరుడు అను బ్రాహ్మణుడు పూర్వకాలములో ఉండడివాడు. అతడు జీవించడానికి వంట వృత్తిని చేపట్టాడు. వాడికి బ్రాహ్మణుడికి ఉండవలసిన స్నానదానాదులు దూరం, చెడు అలవాట్లు వాడికి ప్రియం. వాడి భార్య మహాసాధ్వి. మందరుడు వంట వృత్తితో జీవితం గడపవచ్చు. మడి వారి అలవాట్లకు ధనం కావాలి కదా, అందుకే వాడు అదనపు వృత్తిగా దొంగతనం, దొంగ వ్యాపారాలు చేసేవాడు. తరచుగా దారి దోపిడీలు చేస్తుండేవాడు. ఒకరోజు వాడు నిర్మానుష్యముగా ఉన్న ప్రాంతములో దారి కాశాడు. పాపం ఓ బ్రాహ్మణుడు ఆ దారిన పోతున్నాడు. అతడిని బెదిరించి మర్రి చెట్టుకు అతడిని కట్టి ధనం దోచుకున్నాడు మందరుడు. సరిగ్గా ఓ కిరాతకుడు వచ్చి మందరుడిని ఆ బ్రాహ్మణుడిని చంపి ఆ ధనమును తీసుకుని పోచుండగా ఓ పులి వాడిని అడ్డగించింది. తన వాడి అయిన కత్తితో దానిమీద దాడి జరిపాడా ఆటవిక్కుడు. పులి వెనక్కి తగ్గలేదు. వాడిని తన పంజాతో చీల్చింది. పంజా దెబ్బకు కిరాతకుడి దెబ్బకు పులి రెండు నేల కొరిగాయి. ఈ విధముగా కొద్ది క్షణాల తేడాతో మందరుడు, బ్రాహ్మణుడు, కిరాతకుడు, పులి మరణించారు. వారు చేసిన పాపముల ఫలితముగా అందరూ కూప నరకానికి చేరారు. కూప నరకం అంటే ఒక బావిలా ఉంటుంది. అందులో అంతా రక్తముతో నిండి ఉంటుంది. పాపాత్ములంతా అందులో రక్తమును త్రాగుతూ తమ పాపములకు శిక్షలు అనుభవించవలసిందే. భర్తను పోగొట్టుకున్న మందరుడి భార్య భర్తనే తలుచుకుంటూ దైవాన్ని ప్రార్థిస్తూ దీనంగా రోజులు వెళ్లదీస్తోంది. అదృష్టవశాత్తు ఓ రోజు ఆమె గృహమునకు ఒక యతీశ్వరుడు ఏతించెను. ఆమె తన పరిస్థితిని ఆయనకు వివరించెను. ఆ యతి ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని ఆమెను స్వాంతనపరుస్తూ, తల్లి, ఈరోజు కార్తీక పౌర్ణమి. ఈరోజు రాత్రి దేవాలయంలో నేను కార్తీక పురాణము చదువుతాను. ఈ రోజున దేవాలయమున దీపముంచిన మహాఫలము లభించును. నేను నూనె తెచ్చుదును. నీవు ప్రమిదావత్తియు తీసుకొని రమ్ము. ఆ దీపపు కాంతిలో కార్తీక పురాణం చదివెదను అని పలికెను. యతీశ్వరుని మాటలు ఆమెను ఆనందపరచెను. ఆమె వెంటనే యతి అనుమతి తీసుకుని దేవాలయమునకు వెళ్ళి గుడిని బాగుగా తుడిచి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టి స్వయముగా వత్తి చేసి ఎత్తి తెచ్చిన చమురు ప్రమిదలో పోసి వత్తి ఉంచి పెద్ద దీపము వెలిగించను. పిమ్మట ఊరందరికీ యతీశ్వరుడు కార్తీక పురాణం ఈ రోజు రాత్రి చదువుతారని అందరినీ వినడానికి రమ్మనమని ఆహ్వానించిందా పతివ్రత. గ్రామస్తులందరూ కార్తీక పురాణ శ్రవణమునకు దేవాలయానికి చేరుకొన్నారు. యతీశ్వరుడు భక్తి భావముతో కార్తీక పురాణ ప్రవచనం చేశాడు. విని ప్రజలతో పాటు మందరుడి భార్య కూడా తరించింది. కార్తీక పురాణ శ్రవణ ప్రభావము వల్ల ఆమె పూర్తిగా ఆధ్యాత్మిక సముద్రంలోనికి చొచ్చుకొని పోయింది. దైవనామస్మరణ, శివకేశవుల పూజలు, ఇదే ఆమె జీవితం. రోజులు దొల్లాయి. ఆమె గతించింది. విష్ణు భక్తురాలైన ఆమెను విష్ణులోకానికి చేర్చుటకు విష్ణుభటులు తమ దివ్య విమానంలోనికి ఎక్కించుకున్నారు. కానీ పాపాత్ముడైన మందరుడితో సంసారం చేసినందువలన ఆమెకు యమలోకం మీదుగా వైకుంఠానికి బయలుదేరారు విష్ణుభటులు. యమలోకములో మిగిలిన ముగ్గురితో కలిసి నరక శిక్షలు అనుభవిస్తున్న భర్త ఆమెకు కనిపించాడు. వారికి ఈ దుష్టస్థితికి కలుగుటకు కారణం ఏమిటని విష్ణుదూతను ప్రశ్నించగా, సాధ్వి, విష్ణుభటులు వారు నరకానికి చేరడానికి కారణాలను ఇలా వివరించసాగారు. అమ్మా, నీ భర్త ఎంతటి పాపిష్టివాడో నీకు తెలియనిది కాదు. ఇక రెండో బ్రాహ్మణుడి సంగతి, వాడు మిత్రుని చంపి వాడి డబ్బంతా దొంగలించాడు. స్నేహితుడిని మోసగించుట, ఆపై వారిని చంపుట, ఈ రెండు ఆ బ్రాహ్మణుడు నరకానికి చేరడానికి కారణములు. మూడవ వాడు కిరాతకుడు. 2 హత్యలతో పాటు వారి ధనాన్ని దొంగిలించాడు. దొంగతనము, హత్యలు చేసిన వారు తప్పక చేరవలసిన స్థలము నరకమే. ఇక 4వ వాడు పులి. ఈ పులి పూర్వజన్మలో బ్రాహ్మణుడు అయినా
ఆ జన్మలో ఏ విధమైన ఆచార నియమ నిష్టలు పాటించకుండా అన్ని చోట్ల తింటూ శుచి శుభ్రత పాటించకుండా ద్వాదశి రోజున నూనెతో వండిన పదార్థములు తిని పాపము మూటగట్టుకున్నాడు. ఆ పాప ఫలితముగా ఈ జన్మలో పులిగా పుట్టి ఇతర జీవరాశిని హింసిస్తూ పాపములను మూటకట్టుకొన్నాడు. ఆఖరికి కిరాతకుని చంపి తన ఖాతాలో పాపాల సంఖ్యను ఒకటి పెంచుకున్నాడు. ఆ పాపాల ఫలితమే ఈ నలుగురికి ఈ నరక కూపము. ఆమెకు ఆ నలుగురిని నరకం నుండి విముక్తి కలిగించాలని సంకల్పము కలిగింది. తన మనస్సులో ఉన్న విషయమును విష్ణుభటులకు చెప్పింది ఆమె మంచి మనస్సుకు సంతోషించిన వారు ఆ నలుగురికి నరక విముక్తి మార్గమును ఆమెకు బోధించసాగారు. ఇలా, అమ్మా, నువ్వు కార్తీక పౌర్ణమి రోజు వత్తి చేసిన పుణ్యమును పులికి ధారపొయ్యు, ప్రమిద వెలిగించిన పుణ్యమును కిరాతకునికి ధారపొయ్యు, గ్రామస్తులను పురాణ శ్రవణమునకు రమ్మని పిలిచిన పుణ్యమును ఆ బ్రాహ్మణునికి, కార్తీక పురాణ శ్రవణ ఫలితమును నీ భర్తకు దారపోయు, మంచి ఫలితం ఉంటుంది. క్షణం ఆలోచించకుండా మనస్సంకల్పముతో వారు చెప్పిన విధముగా పుణ్యమును ఆ నలుగురికి దారపోసింది. కార్తీక మాస వ్రత మహత్యము వలన ఆ నలుగురు పాప విముక్తులైరి. వారికి తమ దివ్య విమానములో స్థానము కల్పించారు విష్ణుభటులు. తమకు నరక విముక్తి కలిగించిన ఆ మహాపతివ్రతకు కృతజ్ఞతలు తెలిపారు. దివ్య విమానము వైకుంఠానికి చేరుకుంది. కార్తీక మాసంలో దీపము వెలిగించుట, పురాణ శ్రవణము వినుట వలన ఎంత ఫలితము గలదో గ్రహించావా జనక మహారాజా. ఈ కథను చదివిన వారికి, వినిన వారికి సకల పాపములు నశించి మహా పుణ్యము లభించగలదని జనకునితో వశిష్ఠుడు పలికెను. 11వ అధ్యాయము సమాప్తం. Thank you all. Please support to my channel.